జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా పోరాడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో 90,000కు పైగా కాపుల ఓట్లు ఉన్నాయి. వారందరూ గంపగుత్తాగా జనసేనకే ఓట్లు వేస్తారని, దీంతో గెలుపు ఈజీ అవుతుందని భారీ ఆశలు పెట్టుకున్నారు సేనాని. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే. పైగా నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అదే రోజు వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి పార్టీ గతంలోనే ప్రకటించింది. వచ్చే మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని మెజార్టీ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. దీంతో అటు పవన్ ఇటు గీత ఇద్దరూ ఒకే రోజు నామినేషన్లు వేస్తుండటం ఆసక్తిగా మారింది. ఏపీలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. టీడీపీ తరపున 144 మందిలో కొందరు మాత్రమే నామినేషన్లు వేస్తున్నారు. వీరిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తొలి నామినేషన్ వేయగా, మరి నామినేషన్ టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ వేశారు. ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకురాలు పల్లె కోడలు కూడా నామినేషన్ వేశారు. చంద్రబాబు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి శనివారం కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. మిగిలిన 140 నియోజకవర్గాలకు సంబంధించి బి ఫామ్లను అందించాల్సి ఉంది. వీటిని ఈ నెల 21న టీడీపీ అధినేత పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అందించనున్నారు. దీంతో అభ్యర్థులు అక్కడకు రావాలని పార్టీ ప్రకటన విడుదల చేసింది. అదే రోజు నుంచి చంద్రబాబు హెలికాప్టర్ను వినియోగించి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. అదేవిధంగా పవన్ కూడా హెలికాప్టర్ వినియోగించనున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రెండు పార్టీలు జోరు పెంచనున్నాయి. కూటమి గెలుపు ఈసారి అనివార్యంగా మారింది. చావోరేవో అన్నట్టు పోరాటం చేస్తున్నారు. అటు వైసీపీ కూడా గట్టిగానే పోరాడుతుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం చాలా టఫ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.